కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాల సంగతి దేవుడెరుగు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనీసం ప్యాచ్ వర్కులు కూడా చేయలేని పరిస్థితిలో ఉంది. రాజమండ్రిలో గత ప్రభుత్వం నిర్మించిన మోరంపూడి ఫ్లైఓవర్కి సంబంధించి కనీసం సర్వీస్ రోడ్లు కానీ లేదా ఫ్లైఓవర్ మీద కనీసం స్ట్రీట్ లైట్స్ కానీ ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఏడాది గడుస్తున్నా కనపట్లేదు. దీనికి సంబంధించి మాజీ ఎంపీ మార్గాని భరత్ తానే ముందుకొచ్చి కార్యకర్తలతో రోడ్డు వేయడానికి సిద్ధపడుతున్నారు. సార్ చెప్పండి, ఏడాది గడిచిపోతుంది, కొత్త అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఏమీ లేవు. కనీసం పాత వాటికి ప్యాచ్ వర్కులు చేసే పరిస్థితి కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో కనిపించట్లేదు. ఎలా చూడదు? ఇది కావాలని పర్పస్ఫుల్గా చేస్తున్నారు. ఒక మెండిక్టివ్ పాలిటిక్స్ ఎలాగైతే చేస్తున్నారో ఈ ఫ్లైఓవర్ పైన కూడా కక్ష పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే 25-30 సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకుంటున్నారు, వాళ్ళు చేయలేకపోయారు. మా ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా పోరాడి చేయించిన దీన్ని ఏదో రకంగా కండెమ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. సంవత్సర కాలం అయిందండి ఇది ఓపెన్ అయ్యి. ఇప్పుడు దాకా దీనికి సర్వీస్ రోడ్ లేరు, దీన్ని ఫ్లైఓవర్ పైన లైట్లు వేయరు. ఎందుకు ఓపెన్ చేశారు? సింపుల్ పని, పెద్ద పని కూడా కాదు. ఈ ఫ్లైఓవర్కి 1/2 కిలోమీటర్ చూస్తే అక్కడ ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. కొంచెం ఎదరికి వెళ్తే వెనకాలకు వెళ్ళినా అక్కడ ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. కేవలం ఈ ఫ్లైఓవర్ దగ్గర ఎందుకు చేయరని అడుగుతున్నారు. ప్యాచ్ వర్కులకి ఎందుకు నోచుకోరు అంటే మా హయాంలో ఇది కంప్లీట్ అయింది కాబట్టి ఇది ఏమాత్రం పేరు వచ్చినా భరత్కి పేరు వస్తుంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదా? అసలు ఏంటి కారణం ఏంటి? కొన్ని వేల వెహికల్స్ ప్రతిరోజు ఈ యొక్క జంక్షన్లో పాస్ అవుతాయండి. వేలు, నాకు తెలిసి ఒక 5-6 వేలు 7-8 వేలు పైనే ఉంటాయి. మరి అందరూ కూడా గోతుల్లో పడి వర్షం వస్తే ఇక్కడ చెరువులు అయిపోతున్నాయి. అసలు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు తీసుకురావాలని అడుగుతున్నాం. మీరు ఫ్లైఓవర్ దగ్గర నా శిలాపలకం ఉందని ఆ శిలాపలకం మీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాన్ని పగలగొట్టినంత దృష్టి ఈ ప్యాచ్ వర్కుల మీద పడితే కనీసం జ్ఞానం వస్తుంది. ఈ ఫ్లైఓవర్కి చేర్చి అక్కడ చూస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకుంటున్నారు. ఫ్లెక్సీలు మన ఈ పబ్లిసిటీ చేసే దాంట్లో దృష్టి 1% పెడితే ఈ ప్యాచ్ వర్కులు కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు నీకు నాకు ఏదన్నా బెండిక్ట్ ఉంటే ఇద్దరం చూసుకుందాం, ప్రజల్ని ఎందుకు ఇచ్చేయాలా అని అడుగుతున్నాం. అదే అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ కండెమ్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే ఆ వెనకాతల పక్కన ఒక్కసారి అటు తిప్పండి కెమెరా, వెనకాతల పక్కన చూస్తే అక్కడ కర్రలు కూడా తీయలే ఇప్పుడు దాకా. ఆ ఊసలు 1 ఇయర్ అయింది, ఎందుకు తీయలేదు ఆ ఊసలు? ఇప్పుడు అదేమో టువర్డ్స్ ఫ్రీ లెఫ్ట్ వైజాగ్ వెళ్ళేదానికి ఫ్రీ లెఫ్ట్, కనీసం ఆ ఊసలు కూడా తీయలే. దాన్ని ఏమంటారు, సెంటరింగ్ ఎందుకు తీయరండి? సెంటరింగ్ ఇటు విజయవాడ వెళ్ళడానికి ఫ్రీ రైట్ ఫ్రీ లెఫ్ట్, దాన్ని కూడా చేయరు. అసలు ఏం చేస్తున్నారు? కనీసం సర్వీస్ రోడ్ వేయలేని పరిస్థితుల్లో ఉన్నారని అంటే దారుణం. ఈవెన్ మున్సిపల్ కార్పొరేషన్ అయినా కానీ చిన్న ఫండ్ ప్యాచ్ వర్క్స్ మెయింటెనెన్స్ వర్క్ అని వాళ్ళేనే చేయొచ్చు, ఈవెన్ దో నేషనల్ హైవే అయినా కూడా. అసలు ఇప్పుడు ఒకవేళ నిజంగా వీళ్ళు చేయలేదనుకోండి, నేను కలెక్టర్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆమె కలెక్టర్ బంగ్లా నుంచి క్యాంప్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్కి వెళ్ళడానికి దారి ఇదే, డైలీ ప్రతిరోజు ఇలానే వెళ్తారు. ఎందుకు చేయరని అడుగుతున్నా. ఒకవేళ వీళ్ళు చేయలేని పరిస్థితుల్లో మా కార్యకర్తలు మేమందరం చందాలు వేసుకుని ఈ రోడ్ని కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు కూడా కొన్ని శాండ్ డస్ట్ తెప్పిస్తూ ఉన్నాం, చిప్స్ తెప్పించి ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కూడా చూడలే. నా 40 ఏళ్ళ చరిత్రలో ఇప్పుడు దాకా చూడలే. పుట్టి పెరిగి రాజమండ్రిలో నాకు వచ్చి పుట్టి పెరిగి 30 ఏళ్ళు అవుతాయి. ఎప్పుడు కూడా ఇంత దారుణమా? ఫ్లైఓవర్ రిబ్బన్లు కట్ చేస్తారా? రోడ్లు వేయరా? లైట్లు వేయరా? ప్రజలందరూ ఆపసోపాలు పడాలా? యాక్సిడెంట్లు జరగాల? అంటే ఫ్లైఓవర్ సరిగ్గా కట్టలేదు, భరత్ ఉండి కూడా సరిగ్గా కట్టించలేదని ఆ అపకీర్తి తీసుకురావాలన్నా దీన్ని ఫ్లైఓవర్ని ఖండం చేసే కార్యక్రమము ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎప్పటికైనా బీజేపీ ఎంపీ గారు పురంధరేశ్వరి గారు ఇక్కడ స్థానికంగా ఎంపీ కింద ఉంటూనే ఆమె రాష్ట్రానికి అధ్యక్షురాలు బీజేపీకి, ఒక చిన్న ప్యాచ్ వర్క్ చేయడం పెద్ద విషయం ఏముందండి? అది ఎందుకున్నారని అడుగుతున్నారు. దీనిపైన కూడా ప్రజలు దగ్గర నుంచి అంత వ్యతిరేకత రాకముందరే హెచ్చరిస్తూ ఉన్నాం, ఇమీడియట్గా కంప్లీట్ చేయమని.
అనునిత్యం కొన్ని వేల వాహనాలు ప్రయాణించే మోరంపూడి ఫ్లైఓవర్ మీద ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించాలి. అదేవిధంగా అధికారులు కూడా అనునిత్యం ఈ రోడ్ల మీద ప్రయాణిస్తుంటారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వానికి ఏదో పేరు వస్తుందనే ఉద్దేశంతో కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మోరంపూడి ఫ్లైఓవర్కి పూర్తి చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేయాలని మాజీ ఎంపీ మార్గాని భారత్ డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మత్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.